అది 1993 సంవత్సరం జూన్ మాసం. విశ్వవాణి సవార్తిక ఉద్యమానికి మొదటి మిషనరీగా సహోదరుడు ప్రేమ్ కుమార్ తన భార్య బిడ్డలతో కట్టుబట్టలతో కాలినడకన ఆ ప్రాంతమంతటిని చుట్టుముట్టాడు, స్వార్థమయం చేశాడు. ఇంత సుదీర్ఘ స్వార్థ జీవిత దండయాత్రలో చివరికి తన కన్నా కూతురు శైలును కోల్పోయినా తనకు ఉన్న విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టక అహోరాత్రులు శ్రమించి కన్నీటితో విత్తి ఆనందగానంతో పంట కోసిన విశ్వవాణి ఉద్యమ మొదట మిషనరీ సహోదరుడు ప్రేమ్ కుమార్. ప్రియులైన టీవీ ప్రేక్షకులకు త్రియక దేవుని పేరిట వందనములు. విశ్వవాణి పక్షంగా మీ ముందుకొచ్చి విశ్వవాణి మిషన్ ఫీల్డ్ పరిచర్య వివరములు తెలియచేయటకై దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నేను దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, విశ్వవాణి పరిచర్య భారతదేశం అంతట్లో మరియు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో భారభరితమైన పరిచర్య. ఈ పరిచర్య ప్రారంభించబడటానికే కారణం 1993 సంవత్సరంలో విశ్వవాణి రేడియో కార్యక్రమాలు విన్న ప్రజలు లక్షలాదిగా ఉత్తరాలు వ్రాసేవారు. అందులో ఎక్కువగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వేలాది ఉత్తరాలు విశ్వవాణి కార్యాలయంకు చేరినవి. అందులో ఒక ఉత్తరం పెద్దలకు ఆశ్చర్యాన్ని కలుగు చేసింది. అది విజయనగరం జిల్లా రాంభద్రాపురం మండలం కోటశెల్లం అనే గ్రామం నుంచి సుమారు 40 మంది బిడ్డలు రేడియో కార్యక్రమాల ద్వారా ప్రభువుని విశ్వసించినప్పటికీ కాపరిలేక వారు ఉత్తరాలు రాశారు. అందులో ఒక చెల్లి యవనస్తురాలు ఎలిజబెత్. ఆమె రాసిన ఉత్తరాన్ని బట్టి 1993 ఫిబ్రవరి నెల మొదటి వారం విశ్వవాణి టీమ్ గా పరిచర్య చేయుటకై ఆ గ్రామాల సర్వేకి వెళ్లటం జరిగింది. అది విజయనగరం నుంచి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామం వెళ్ళటానికి కూడా ఒక వాగు దాటి అవతలకు వెళ్ళాలి. ఆ వాగు దాటి వెళ్లేటప్పుడు ఎంతో ఆ వ్యాన్ వాగులో చిక్కుకుని ఎంతో సమస్యను ఎదుర్కొన్నాం. అలా ఈ కోటశెల్లం గ్రామానికి విశ్వవాణి టీం వెళ్లిన తర్వాత యేసు ప్రభు నామంలో ఆ గ్రామానికి వెళ్లగానే గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ ఆ గ్రామం మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికి చేరి యేసు ప్రభు మాటలు చెప్పమని సుమారు 2 గంటల కాలం మా చుట్టూ చేరారు. అయితే ప్రియులారా, వారి ఆసక్తిని చూసి మాకు కూడా ఎంతో వారి పట్ల దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి బద్ధులమై ఉన్నామని అర్థమైంది. విశ్వవాణి వారంగా ఆ గ్రామానికి వెళ్లిన తర్వాత గ్రామ సర్పంచ్ గారు ఇక్కడ ఆరాధన చేసుకోవడానికి మేము స్థలం ఇస్తామని గాని నిర్ణయించారు. వెంటనే విశ్వవాణి వారమైన మేము ఆలోచించి మొదట 1993 సంవత్సరం జూన్ నెల 1వ తారీఖున విశ్వవాణి పెద్దలు ఆ గ్రామానికి మొదటి సువార్థికుడిగా పంపించడం జరిగింది. నేను వెళ్లిన వెంటనే అక్కడ ఆరాధించుకోవడానికి స్థలం లేదు. విశ్వాసులంతా క్రొత్తగా వాక్యాన్ని వింటున్నారు. ఒక పశువుల శాల ఒక కుటుంబం సమర్పించగానే పశువుల శాలలో మొట్టమొదట 1993 జూన్ 4వ తారీఖున ప్రారంభించాం ఆరాధనను. దేవుని కృపలో మొదటి సంవత్సరమే సుమారు 90 మంది యేసు ప్రభుని విశ్వసించారు. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం అలా సంవత్సరాలు జరుగుతుండగా దేవుడు తన కార్యాన్ని నూతన పరుస్తూ భూసాయి వలస, రొంపిల్లి వలస, కొండకింగువ, ఇట్లా మామిడిపల్లి, చౌదంతి వలస అలా గ్రామాల్లో సువార్త పరిచర్య పెరుగుతూ ఉండగా, ఆత్మల పంటను దేవుడిస్తూ ఉండగా అలా ప్రారంభించబడిన ఆ పరిచర్య నేటికి 17 సంవత్సరాల్లో 385 సంఘాలుగాను 1925 గ్రామాల్లో 342 మంది సహోదరులతో చెట్ల కింద, అద్దె ఇళ్లల్లో, అలాగే గృహాల్లో, స్కూల్స్ లో, చర్చెస్ లో పరిపరి విధాలుగా సుమారు 30,000 మంది ప్రజలు ఆరాధనలు చేస్తూనే ఉన్నారు. దేవుని కృపలో ఈ కోటశెల్లం అనే గ్రామాన్ని బట్టి ప్రభువును స్తుతించాలి. నేటికి కోటశెల్లం గ్రామం నుంచి సేవకులుగా, సేవకురాళ్లుగా ఇప్పటికే ఆ ప్రాంతం నుంచి 14 మంది సేవలో వాడబడుతూ ఉన్నారు. కనుక ఈ గ్రామాన్ని బట్టి మరి ప్రభువును స్తుతించాలి. ఇలాంటి గ్రామాలు అనేకమైనవి విశ్వవాణి వారిని ఆహ్వానిస్తూ నేటికి కూడా మాకు పిలుపునిస్తూనే ఉన్నారు. కనుక ఈ గ్రామం కొరకై, ఈ ప్రాంత పరిచర్య కొరకై ప్రార్థన చేయమన్నది. Reverend V. Prem Kumar was born on 25th May 1965 to Mr. Narasingha Rao and Mrs. Sita Ratnam. His mom, after her conversion, was renamed as Vishwavani. Little did she know that one day her elder son, Reverend V. Prem Kumar, will serve the Lord through a well-known ministry called Vishwavani. Reverend Prem is married to Mrs. Velugumani on 23rd March 1984. They are blessed with 2 children, Satish and Shailu. Reverend Prem met Selvarajanan, Vishwavani Executive Director, in a seekers meeting conducted at a remote village called Timmapuram near Hyderabad.
On 1st June 1993, he was sent as the first Telugu missionary to Vijayanagaram district. He worked hard in 5 villages: Kota Sirlam, Usai Valasa, Itla Mamidipalli, Ramabhadrapuram and Kondakingua. Gospel has been on his heart always. Reverend Prem truly had the spirit of St. Paul. He owed both to the saved and unsaved. Reverend Prem Kumar determined to quench the thirst of our Lord and Saviour Jesus Christ by reaching the lost people. His favorite places were hills, forests and seashore areas. He lost his only daughter Shailu because of deadly fever malaria, but continued the command of the Lord to preach the gospel. Every baptism service challenged him to look forward to reach the still untouched villages. Every church dedication doubled his joy. He longed to hear the church bells in villages. Today, the ministry in 3 districts, Vijayanagaram, Visakhapatnam and Srikakulam, expand to 1,785 villages with 402 workers. Emilannan and Selvarajannan were always his models. Reverend B. Prem Kumar remained faithful as a soldier, waging war against the enemy. He remained faithful as a farmer to work in Lord's vineyard to see great harvest. Reverend B. Prem Kumar remained faithful as an athlete to finish his race. He was a good husband and a great father. God called his dear son and loving servant Reverend B. Prem home on 26 November 2009 in a simple motorcycle accident. True to his name Prem Kumar, he showed God's love to all, small, big, poor, rich, educated and uneducated. Life gone to eternity, legacy left behind to continue. We need to pray for the family and the ministry in reaching the unevangelized villages. I tell you the truth, unless a kernel of wheat falls to the ground and dies, it remains only a single seed. But if it dies, it produces many seeds. John 12:24. The man who loves his life will lose it, while the man who hates his life in this world will keep it for eternal life. John 12:25.